ది గ్రేటురా తల తల 2000 నోటురా ఏ రాజా 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 ది గ్రేటురా నువ్వు చేస్తే మరే ది గ్రేటురా డబ్బుగుడి బుగుడి డబ్బులే అదిరి పోతి నేనేస్తే స్టప్పులే డబ్బుగుడి బుగుడి డబ్బులే. ఇదే ఎనర్జీతో మీ స్టైల్లో మీరు సొంతంగా రాసుకొచ్చిన కవితలు. హై ప్రదీప్, దిస్ ఇస్ సేజా. ప్రదీప్, మీరు మొన్న లిఫ్ట్ లో పోయేటప్పుడు లిఫ్ట్ ఆగిపోయింది కదా మీద, అది మీద నేనే ఉన్నా. అయితే నాకు ఒక థాట్ వచ్చింది. పత్తరంటే రాయి, ఇత్తరంటే హాయి, అల్లు అర్జున్ శిరీష్ భాయి, ప్రదీప్ కలుపు నా చేతిలో చెయ్యి. ఓకే, నెక్స్ట్ వన్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ మానసా. మానసవా? మై నేమ్ ఈస్ మానస. మానస. ఫస్ట్ ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పారా? మానస ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి హాయ్. థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అండ్ మొన్న టెర్రస్ మీద ఒడియాలు ఆరేస్తుంటే నాకు థాట్, కవిత క్లిక్ అయింది. నువ్వెందుకున్నావు అక్కడ? కాకులు అవి రాకుండా వడియాలు వేస్తున్నాను కదా, కాకులు ఎత్తుకెళ్ళిపోతాయి మళ్ళీ. అవును, కాపలాగా ఉండాలి కదా. నేను కాకి పేరు చెప్పే పక్కింటి మేడం మీద లేపేసేవాడిని. మీరు అలా చెప్తే నేను కవిత మర్చిపోతాను. యాక్చువల్లీ నేను ఒడియాలు లేపేయడానికి వెళ్ళేవాడిని కాదు, అవి ఆరేయడం కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి కూర్చునేది కదా. ఇప్పుడు చెప్పండి. ఎండలు బాగా ఉంటాయి. మీది తెలుగు ఎందుకు అట్లా ఉంది? మిమ్మల్ని చూసిన ఆనందంలో తెలుగు అలా అలా వెళ్ళిపోయింది. ఆనందంలో ఎండలు బాగా మండాలా? నెల్సన్ మండేలా. నో, ఎండలు బాగా మండాలా, దెబ్బకి మా ఒడియాలు ఎండాలా, ప్రదీప్ మీరు ఉండాలి మా గుండాలా, మన ఇద్దరం వెళ్ళిపోదాం జెండాలా. ఓకే, థ్యాంక్ యూ. మీరు అంటే ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు ఇంట్లో? తెలుగు, ఇంగ్లీష్ ఎక్కువ? నో తెలుగు ఇంగ్లీష్ తెలుగునా? యా. అప్పుడప్పుడు తెలుగు మాట్లాడతారు కదా? అన్ని తెలిసిపోతున్నాయి మీకు. మీ తెలుగు భలే ఉంది. గుండాలా. థ్యాంక్ యూ, సో స్వీట్. నెక్స్ట్ వన్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ నవీన్. నవ్వు. పానకంలో పుడక నువ్వు ప్రకాష్. పానకంలో పుడక నువ్వు నడిస్తే ఉంటుంది చాలా స్టైల్ గా. అంటే నా నడక పానకంలో పుడకలా ఉంటదా? పానకంలో పుడక నువ్వు నడిస్తే ఉంటుంది స్టైల్ గా, మన ఇంట్లో ఉంది తడిక, నువ్వు ఎక్సర్సైజ్ లో చాలా కొబ్బరి తడిక. అమ్మ తోడు ఒక్క ముక్క అర్థం కాలేదురా. ఆ తెలుగు కవితలాగే ఉంది కానీ ముక్కలను కలిసి ఉన్నాయి. మై నేమ్ ఇస్ లక్ష్మీ ప్రదీప్. నీకు పప్పు అంటే ఇష్టం అని తెలిసింది, అందుకనే నీ పప్పు మీద ఒక కవిత. ముందుగా వేయాలి పప్పు, తర్వాత వేయాలి ఉప్పు, ఓసారి గరిటెతో తిప్పు, ప్రదీప్ నా వంట ప్రాసెస్ ఎలా ఉందో చెప్పు. నన్ను నడక్కు తప్పు. ఓకే, నెక్స్ట్. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఇస్ సందీప్. ఆకాశంలో ఉంటుంది మేఘం, మా పక్కింట్లో ఉంటుంది మృగం. మృగం అంటే ఏం పెంచుతున్నారు వాళ్ళు? నవ్వకపోతే వస్తుంది రోగం, ఎక్స్ప్రెస్ రాజాకే నువ్వు స్వర్గం. ఎక్స్ప్రెస్ రాజానే మాకు స్వర్గం. నమస్తే ప్రదీప్ అన్న. నీ పేరు? రోహిత్. ఇప్పుడు మనందరి కోసం మంచి పాట పాడతాడు. ఓకే, మంచి సాంగ్ పాడు. నువ్వే చెప్పనా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఆయన పాటే పాడు. డార్లింగ్. నీటిలోనే చాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిలా గిలా కొట్టేసుకుంటాందే, డార్లింగే వచ్చిన డార్లింగే ఎందుకు ఫీలింగే, తొక్క మీద కాలేసి నివ్వలో పడ్డట్టు మత్తు సీరే రాత్రి కల్లోకి వచ్చింది, డార్లింగే వచ్చిన డార్లింగే ఎందుకు ఫీలింగే. ఈ సినిమాలో అనుష్క కూడా బాగుంటదిరా. ఇప్పుడు చెప్పు, ఏం చదువుతున్నావు? 9th అన్న. 9th. ఓకే. ఆంధ్ర తెలంగాణ డికేఆర్ మెమోరియల్ హై స్కూల్ బల్కంపేట్. ఆంధ్ర తెలంగాణలో మాట్లాడు. బల్కంపేట్. నువ్వు కూడా అక్కడే? ఆంధ్ర తెలంగాణ దగ్గరే స్కూల్.
ఆంధ్ర అంటే తెలంగాణలో ఎన్నింటికి అయిపోతుంది స్కూల్? ఆంధ్ర తెలంగాణలో ఏం చేస్తావు 4:30 తర్వాత? ట్యూషన్కి వెళ్తావా? లేవన్నా ఇంటికాన్నే. ఇంటికి ఆంధ్ర తెలంగాణలో మాట్లాడే ఫ్రెండ్స్ కూడా పక్కనే ఉంటారు చూడు. పక్కనే అన్న ఆంధ్ర తెలంగాణ సినిమాలు అవి బాగా చూస్తుంటా. చూస్తా అన్న. ఆంధ్ర తెలంగాణ భాషలో మాట్లాడే మామూలుగా అంటే తెలుగు స్కూల్ ఎంతమంది ఉంటారు? సెక్షన్స్ ఉంటాయి అన్న. సెక్షన్ నీదే సెక్షన్? బి సెక్షన్. బి సెక్షన్. ఆంధ్ర తెలంగాణ భాషలో మాట్లాడే బాగానే వస్తున్నాయి అన్న. బాగానే వస్తున్నాయి. ఆంధ్ర తెలంగాణ ఏ భాష ర్యాంక్ వస్తుంది? ఆంధ్ర తెలంగాణ భాషలు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సైన్స్. సైన్స్ అంటే ఫిజిక్సా బయాలజీయా? ఫిజిక్స్. ఫిజిక్స్ సిస్టమ్. ఆంధ్ర తెలంగాణ భాషలో మాట్లాడేది స్క్వేర్ ఎవరిది? మ్యాథ్స్ రాదు. మ్యాథ్స్ కాదు రాదు, ఫిజిక్స్. ఆంధ్ర తెలంగాణ భాషలో మాట్లాడేది తెలుగు, కర్ణాటకలో మాట్లాడేది కన్నడ, తమిళనాడులో మాట్లాడేది తమిళ్. ఎక్స్ప్రెస్ రాజా షోకి మొత్తం పోయింది. మళ్ళీ సరే రెడీ. ఏ స్కూలు? నువ్వే అన్నావు కదరా, మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నావు. నేను కూడా ఫస్ట్ వద్దా, నేను అడగద్దా? కవిత అన్న. కవిత. ఓకే డన్. ఆంధ్ర తెలంగాణ భాషలో మాట్లాడేది తెలుగు భాష, కర్ణాటక భాషలో మాట్లాడేది కన్నడ భాష. అవునా? ఎక్స్ప్రెస్ రాజా షోలో ప్రదీప్ అన్న మానిక్ భాష. మానిక్ భాషనా? పాపం బాగా కష్టపడ్డాడు. ఫుల్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. ఈ శుభ సందర్భంలో నేను కవిత చెప్తా. వాటర్ తాగడానికి గ్లాసు, కంప్యూటర్ కి మౌసు, బిజినెస్ లో రాకూడదు లాసు, ఎక్స్ప్రెస్ ఆదాలో మనం ఊర మాసు. ఓకే, ఇది సమ్మర్ స్పెషల్ అన్నమాట. పెళ్లి బాగా స్పెషల్ గా ఉండాలి, అందరికి గుర్తుండిపోవాలి అంటే బాగా వెరైటీగా చేసుకోవాలి. మీరైతే ఎలా ప్లాన్ చేస్తారు? హాయ్ ప్రదీప్, ఐఎమ్ అనుష. అనుష, హ్యాపీ సంక్రాంతి. చెప్పండి. తలంబ్రాలు కంటే ముందు చక్కెర ఓడిలు ఉంటాయి కదా, తెలుగులో చెప్పిరి. తలంబ్రాలు కంటే ముందు చక్కెర అక్కడే అయిపోతుంది. దాని నుంచి చిట్టి పెట్టినావా? పెట్టాలి. అబ్బా, చిట్టి పెట్టుకుంటే మేమేమి రాయం. మాకు అలాంటి అలవాట్లు లేవు ప్రదీప్ నీలాగా. మేము అది లేకుండా పాస్ అయిన చరిత్ర లేదు మాకు. అది మాకు చిట్టీలు పెట్టే అలవాటు లేదు ప్రదీప్. మీది తెలుగు మళ్ళీ వెరైటీగా వస్తుంది వీళ్ళలాగా. నాకు తెలుగు సరిగా రాదు ప్రదీప్. అవునా? అందుకే నతి మాట్లాడుతున్నా. ఏమేమి మాట్లాడతారు లాంగ్వేజెస్ మీరు? ఆల్ రౌండ్. అందుకే ఏది పూర్తిగా రాదు. ఇంట్లో ఏం మాట్లాడతారా? లంబాడీస్. ఓ వెరీ గుడ్. నాకు ఆ లాంగ్వేజ్ చాలా ఇష్టం తెలుసా. ఎస్, మా నైబర్స్ ఉండేవాళ్ళు, నేను వాళ్ళ దగ్గర కొంచెం కొంచెం నేర్చుకోవాలి. ఓకే ప్రదీప్, నేను ఒక వర్డ్ అడుగుతాను, చెప్పండి. అంటే నాకు తెలియదు నిజంగా. అయ్యా అమ్మగారు, అదే అర్థం చేసుకోండి ప్రదీప్. నాకు నేర్పిస్తావు కొంచెం? ఓకే చెప్పు. కాయంకారో చియావా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే వాళ్ళు చెప్పిన తర్వాత నువ్వు కాదు సరే, నువ్వు చెప్పి. ఇప్పుడు ఎవ్వరు చెప్పకుండా నేను చెప్తా. తు అత్ర జల్దీ కసే నాగోతా? ఎందుకు అంత తొందర? ఇంత తొందరగా ఎందుకు వచ్చావు? ఎలా ఉన్నారు అన్నానికి ఏం అడగాలి? వారు చికా. ఇంకా తు తార్ ఫ్యాన్సర్ గురించి సోచోకోని కజీ. అమ్మా, తు తార్ ఫ్యాన్సర్ గురించి సోచోకోని కా? సేమ్ పించ్. మళ్ళీ తు తార్ ఫ్యాన్సర్ గురించి సోచోకోని కజీ. అంతే. సూపర్. ఓకే ప్రదీప్, నీతో మాట్లాడి నా ఫీలింగ్స్ మొత్తం కాదు, నాకు నీ మీద ఫీలింగ్స్ వచ్చేసాయి ప్రదీప్. అందుకే ఆ కవిత ఎన్నో మర్చిపోయా. పర్లే, కవిత మర్చిపోయినా పర్లే. నాకు తెలుగు సరిగా రాదు ప్రదీప్. ఏం ప్రాబ్లం లేదు, దాంట్లో ఏముంది. ప్రేమను వ్యక్తపరచడానికి భాష అవసరమా? మీ భాషలో ఎంత సాంగ్ వచ్చా మీకు? రాదు ప్రదీప్. ఆవిడకి వచ్చంట. ఆవిడకి ఇవ్వ ఒకసారి, ఆవిడ పాడతారంట. సాసు ఏ మారా సాసు తన బేటీ రసవాల దేక బాలాజీ దేవే పరవట్టు
సూపర్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, దిస్ ఇస్ ఋషికేష్. గాలికి ఫ్యాన్ ఆపండి, హెయిర్ ఎగురుతుంది. చెప్పు. హాయ్ అన్న, దిస్ ఇస్ ఋషికేష్. ఋషికేష్. పెళ్లికి వచ్చే జనాలకి పెట్టే భోజనానికి టికెట్ పెడితే అలా అదిరిపోద్ది అన్న. అరే అదేదో డీల్ నాకు ఇరా, కాంట్రాక్ట్ ఏదో. పెళ్లి గుర్తుండిపోవాలంటే పంతులకి తాళి కట్టాలా? పంతులకి తాళి కట్టాలా? పెళ్లికి కట్టే 3 ముళ్ళు ముగ్గురు పెళ్లి కూతురు కట్టాలి. ఒక్కొక్కటి. నాకు చెప్పరాలంటే పెళ్లి ఏదైనా ఉంటే. పెళ్లి శాశ్వతంగా గుర్తుండి పల్లీలు వేరుశనక్కాయలు కాదమ్మా. మెల్లికిలా పెళ్ళి. పెళ్లి శాశ్వతంగా గుర్తుండిపోవాలంటే ఫస్ట్ పెళ్లికి ముందు మౌనం పాటించాలి. తర్వాత ఎలాగో అదే పని కదా. మౌనం పాటించేశాక అందరూ నల్ల బ్రాచులు ధరించాలి. ఆర్ఐపి అనే బోర్డు మెల్ల వేసుకొని తిరగాలి. అప్పుడు శాశ్వతంగా గుర్తుండిపోద్ది. ఆడికి నెక్స్ట్ డే నుంచి ఉంటది. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు లక్ష్మణ్. లక్ష్మణ్. పెళ్లి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలంటే ఆ పెళ్లికి ప్రదీప్ని యాంకర్ గా పెట్టాలి. వావ్, ఇప్పుడు ఆయన తాళి కట్టబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం పెట్టించాలి. అమెరికా అమ్మాయిలతో భరతనాట్యం చేయించాలి. వెరీ గుడ్ సార్. చీర్ లీడర్స్ కూడా పెట్టండి సార్. వెరీ గుడ్. మీరు ఎవరితో వచ్చారు ఇక్కడ? ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ తో వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి శాశ్వతంగా గుర్తుండిపోవాలంటే నిన్ను కాజల్ని పెళ్లి కూతురు పెడితే అయిపోతురా. పెడితే అయిపోతురా. నిన్ను కాజల్ని చీఫ్ గెస్ట్ గా పిలిచి. అరే చీఫ్ కాదురా, చీఫ్. చీఫ్ గెస్ట్ రాకూడదు రే. నిన్ను కాజల్ని చీఫ్ గెస్ట్ గా పిలిచి ఆ పెళ్లి మీ ఇద్దరు ఆధ్వర్యంలో జరిపితే. ఎలాగా? ఆధ్వర్యంలోనా? అది కమ్యూనిటీ హాల్ పేరేమరా? ఆధ్వర్యంలో జరిపితే ఆ పెళ్లి శాశ్వతంగా గుర్తుండిపోద్ది. ఒకవేళ పెళ్లి కూతురు ప్లేస్ లో మమ్మల్ని కూర్చోబెట్టినా మాకు కూడా గుర్తుండిపోద్ది. దాని ప్రాబ్లం లేదు. పెళ్లి మీకే ఆడికి తప్ప అందరికి అర్థమైంది సార్. ఓకే. చంద్రమండలంలో పెళ్లి చేసుకొని సూర్యుని మీద భోజనాలు పెట్టాలి. అప్పుడే గుర్తుండిపోతుంది. అవును, భోజనం వేడిగుండిద్ది. మొత్తం వేడిగుండిద్ది. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ సౌమ్య. పెళ్ళి అందరికీ గుర్తుండిపోవాలంటే మా అక్క పెళ్ళికి నేను ప్రతి ఒక్క ఐటెం గోల్డ్తో చేస్తాను. మీ అక్కని అడిగానని చెప్పమ్మా. హాయ్ ప్రదీప్. నా పేరు నితిన్ సాయి. బాధపడకు, రిప్లై ఇస్తుంది ఆ పిల్ల. ఏం టెన్షన్ పెట్టుకో. పెళ్ళిలో తినడానికి సాంబార్ మాత్రమే పెట్టి ఆ సాంబార్లో గోల్డ్ కాయిన్ వేస్తా. ఆ పెళ్లిలో తిన్న వాళ్ళందరూ జీవితాంతం గుర్తుండిపోతుంది. గ్యారంటీరా? గోల్డ్ కాయిన్ వస్తే నీలాంటి నాలంటి ఎక్కువ తింటాడు. దాని తర్వాత లెట్స్ గో. ఎప్పుడు అబ్బాయిలే తాళి కట్టాలా? అమ్మాయిలు కూడా పెళ్లి చేస్తుంటే తాళి కడితే బాగుంటది కదా. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అమ్మా. ఇది బాగుంటుంది. ఇదేంటంటే తాళి మాత్రం ఆయన కడుతున్నాడు, దాని తర్వాత అంతా ఆవిడ కట్టుతుంది. పెళ్లి గుర్తుండిపోవాలంటే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ గుండు కొట్టి ఇచ్చి 10,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వాలా, మనం వాళ్ళకి ఇవ్వాలా? మనం వాళ్ళకి ఇవ్వాలి. వచ్చిన వాళ్ళందరికీ గుండు కొట్టి 10,000 చేతికి ఇవ్వాలి. చేతికి ఇవ్వాలి. వచ్చిపోతే పోయింది 10,000 వచ్చాయి కదా. వారంలో వచ్చేసా చిన్న చిన్న మొలకలు లెగుస్తాయి. పెళ్లి లైఫ్ లాంగ్ గుర్తుండాలంటే ఒకరితో 3 ముళ్ళు, ఇంకొకరితో 7 అడుగులు, వేరే వాళ్ళతో అరుంధతి నక్షత్రం చూస్తే ఎప్పటికీ గుర్తుంటది. మీ ఇద్దరు జరగడం వల్ల పక్కకి మా తల్లే. పెళ్లి శ్మశానంలో చేసుకుంటే మస్తు ఉంటది అన్న. కాదురా, సరిగ్గా చెప్పు. ఎక్కడ? శ్మశానం కాదురా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లా శ్మశానం. అది కరెక్ట్. కూర్చో. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పెద్ద పులి వేషం వేయించి, కూతుర్ని పెద్ద పులి వేషం వేయించి అలాగే తాళి కట్టేస్తే పెళ్లి గుర్తుండిపోతుంది. భజంత్రీలు అనగా నువ్వు పెద్ద పూలి.
హాయ్ ప్రదీప్ అన్న, మై సెల్ఫ్ సురేఖ. ఏం కోపంగును హోంవర్క్ చేయలేవాలా? అన్న ఓకే. పెళ్లి గుర్తుకు ఉండిపోవాలంటే ఆన్లైన్ లో పెళ్లి చేసుకోవాలి. పెళ్ళైనా కూడా ఆన్లైన్ లోనే ప్రేమించుకోవాలి. వాళ్ళు అలాగే ఉండిపోతే బెటర్. తాళి పెళ్లి కూతురు బదులు ఎవరు కట్టాలి? వాళ్ళ అమ్మ మేడలో కడితే క్యాసిన్ హే భయ్యా. అత్తమ్మ కూతురు